తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుండే మొదలైన ఎండలు మార్చి మొదటి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాయి. మార్చి నెల మొదలు కావడంతోనే 9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, నల్గొండ, వనపర్తిలో 39 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, ములుగులో 38.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లోని మోండా మార్కెట్, సరూర్ నగర్, లంగర్ హౌస్లో 38 డిగ్రీలు మండిపోతుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డు అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో మే వరకు వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం అత్యంత వేసవిగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 10 సార్లు వడగాలులు వీస్తాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుండి మొదలైన ఎండలు మార్చి మొదటి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాయి. మార్చి నెల మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, నల్గొండ, వనపర్తిలో 39 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగులో 38.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లోని మోండా మార్కెట్, సరూర్ నగర్, లంగర్ హౌస్లో 38 డిగ్రీలు దాటింది. ఎండలు మండిపోతుండటంతో వాతావరణ జారీ చేసింది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డు అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో మే వరకు వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం అత్యంత వేసవిగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 10 సార్లు వడగాలులు వీస్తాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచే మొదలైన ఎండలు మార్చి మొదటి వారంలోనే ప్రతాపం చూపిస్తున్నాయి. ఇక మార్చి నెల మొదలు కావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలైతే భయపడిపోతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్
36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, నల్గొండ, వనపర్తిలో 39 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగులో 38.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లోని మోండా మార్కెట్, సరూర్ నగర్, లంగర్ హౌస్లో 38 డిగ్రీలు దాటింది. ఎండలు మండిపోతుంటే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో మే వరకు వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం అత్యంత వేసవిగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక రోజుకు కనీసం 10 సార్లు వడగాలులు వీస్తాయని కూడా అంటున్నారు.